రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో పేదలకు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చాలా పెద్ద సొసైటీ మన జిల్లాలో, దానికి నన్ను నామినేట్గా చేసి ఒక సొసైటీ చైర్మన్గా నియమించినందుకు నిజంగా కూడా మన వెంకట్రావుపల్లె గ్రామ ప్రతి ఒక్కరికి కూడా వారి సహకారము, వారి ఆశీస్సులతోనే నేను మరి చైర్మన్ అయినటువంటి సందర్భాన్ని కూడా మీరు మొన్ననే చూసిరు. నిజంగా కూడా నేను మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. బాగా మంచిగా వ్యవసాయం మంచిగా ఉన్నది, ఆర్థికంగా మంచిగా ఉన్నారు. వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఉంది. మనం మాట్లాడుకుందాం, హోటళ్ళ దగ్గర చర్చ పెడదాము, ఇక్కడ చెట్ల కింద అక్కడ ఇక్కడ వాన్ కేంద్ర మంచి బియ్యం తెచ్చుకొని మంచిగా వంట చేసుకొని మంచిగా తింటాడు. కానీ మన కేంద్ర అది మనకు ఆ రేషన్ షాప్ పోతే వాడు దొడ్డు బియ్యం ఇస్తాడు, రాగానే వాడు మైక్ పెట్టుకొని. ఇప్పుడు కొత్తగా ఆలోచించి ఇట్టి రేషన్ కార్డు ద్వారా ఏదైనా సరే గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి లబ్ధి కానీ, అదేవిధంగా బియ్యం కానీ, హాస్పిటల్కి వెళ్తే మనకు కావాల్సినటువంటి హెల్త్ కార్డు కావాలంటే ఉండట్లేదు. ఈ స్మార్ట్ కార్డు తీసుకెళ్లి స్కాన్ చేస్తే మన కుటుంబ సభ్యుల డేటా మొత్తం దాంట్లో వస్తుంది. ఈ కార్డు కూడా మన డీలర్ల ద్వారా అందరు కూడా అందుబాటులో ఉంటాయి. మీరు ఒక్కసారి ఆలోచించారు, అంతకుముందు మనకు రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండా గడిచిన రోజులు చూసినాం. కొత్త పెరిగిన జంటకు కూడా రేషన్ కార్డు లేకుండే, పిల్లలు పుట్టినా కూడా రేషన్ కార్డు రాకుండా రోజులని. ఇప్పుడు నిరంతరం మీ సేవా కేంద్రం ద్వారా మన డీటెయిల్స్ ఇస్తే రేషన్ కార్డు ఇమీడియట్ గా వారం రోజుల లోపల మనకు వచ్చేస్తుందా? అంటే చెప్పాలి, వస్తుంది. అంటే మన ప్రభుత్వం మారిన తర్వాత మన జీవితాల లోపల ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సన్న బియ్యం వస్తుందా లేదా ఇప్పుడు